ఏదైనా టూర్కు వెళ్ళినా మరేదైనా ఊరికి వెళ్లాల్సి వచ్చినా ఇంటి తాళం వేస్తారు. దాంతో పాటు తప్పనిసరిగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరికి తెలుసు. వాళ్ళు ఏ ఊరు వెళ్ళలేదు, టూరు వెళ్ళలేదు. ఫ్రెండ్షిప్ డే కదా విషెస్ చెప్పడానికి పక్కింటికి వెళ్లారు. ఓ గంట సేపు అక్కడ గడిపారు. ఆ గ్యాప్ లో ఏం జరిగిందో తెలుసా? చూడండి. లష్కర్లో బోనాల జోరు జరుగుతుంటే సందట్లో సడేమియాల్లా దొంగలు తమ పని తాము చేసుకెళ్లారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోచారం ఐటీ కారిడార్లో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ లోకల్గా కలకలం రేపింది. అప్పటిదాకా టీవీల్లో బోనాల సందడి చూసిన మధు, వినోద అనే దంపతులు కాసేపు బ్రేక్ తీసుకుని పక్కింటికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి హౌస్ బ్రేకింగ్ సీన్ చూసి షాక్ అయ్యారు. మెయిన్ డోర్కు వేసి ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన దుండగులు అందిన కాడికి దోచుకెళ్లారు. బీరువాలో ఉన్న 9 తులాల బంగారు నగలు, 50,000 క్యాష్ ఎత్తికెళ్లారంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వెంటనే క్లూస్ టీమ్స్తో స్పాట్కు చేరుకున్నారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్ను సేకరించారు. ఎక్కడికి పోతారా అని దొంగల జాడ కోసం సీసీటీవీ ఫుటేజ్ తిరిగేద్దామనుకుంటే కెమెరాలు లేవు. ఇంట్లో లేవు కానీ వీధిలో సీసీ కెమెరాలు ఉంటాయిగా, వాటి ఫుటేజ్ని సేకరించారు. ఇంట్లో వాళ్ళు పక్కింటికి వెళ్ళినప్పుడు పక్కా టైమింగ్తో చోరీ జరిగిందంటే ఇది ఎవరి పని? తెలిసిన వాళ్ళే అదును చూసి చోరీ కథమనిపించారా? లేదంటే ఇటీవల నగరంలో నేపాల్ గ్యాంగులు, యూపీ ముఠాలు ఆగడాలు ఎక్కువయ్యాయి కదా, ఆ లెక్కన ఇది అంతర్రాష్ట్ర ముఠాల పనేనా అనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు పోలీసులు. తాళం వేసి ఇల్లు భద్రం అనుకుంటే ఇట్లాంటి సీన్లే రిపీట్ అవుతుంటాయి. స్ట్రీట్లోనే కాదు ప్రతి ఇంట్లో కంపల్సరీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక ఇల్లంతా చిందరవందర చేసి నగలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగల బ్యాచ్ను త్వరలో పట్టుకుంటామని గట్టిగా చెప్పారు పోచారం పోలీసోళ్ళు. వాళ్ళు చిక్కేనా? వృద్ధ దంపతుల సొత్తు రికవరీ అయ్యేనా? చూడాలిక.